డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు కంపీట్మెంట్స్. ఎవరైతే రైల్వే ఏఎల్పి జాబే లక్ష్యంగా పెట్టుకొని ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా ఆర్ఆర్బి ఏఎల్పి నుంచి 2025 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో గతంలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ చెప్పిన విధంగానే ప్రతి సంవత్సరం కూడా ప్రతి నోటిఫికేషన్ కూడా మేము ఇస్తాము అని చెప్పారు. 2024 నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ వచ్చింది. అది ప్రాసెస్లో ఉండగానే మనకు 2025 నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. అంటే ఎవరైతే రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఎందుకంటే ఒకవేళ ఈ ఇయర్ నోటిఫికేషన్ మనకు జాబ్ రాకపోయినా సేమ్ నోటిఫికేషన్స్ ప్రతి సంవత్సరం వస్తాయి కాబట్టి ఏదో ఒక నోటిఫికేషన్ ఏదో ఒక ఇయర్లో మనం జాబ్ కొట్టుకోవచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్, ఒక భరోసా అనేది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు మనకు కల్పించడం జరిగింది. సో ఈ ఇయర్లో వచ్చినటువంటి మొదటి నోటిఫికేషన్ ఆర్ఆర్బి ఏఎల్పి. గత ఇయర్లో కూడా మొదటి నోటిఫికేషన్ మనకి ఏఎల్పీనే వచ్చింది. ఈ ఇయర్ కూడా ఏఎల్పీ నోటిఫికేషన్ వచ్చింది. ఇలా ప్రతి నోటిఫికేషన్ కూడా మళ్ళీ నడుస్తూనే ఉంటాయి. అంటే బ్యాంక్ ఎగ్జామ్స్ ఏ విధంగా అయితే ప్రతి సంవత్సరం జరుగుతున్నాయో, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఏ విధంగా అయితే ప్రతి సంవత్సరం జరుగుతున్నాయో, అలా రైల్వే ఎగ్జామ్స్ కూడా ప్రతి సంవత్సరం ప్రతి నోటిఫికేషన్ కూడా వస్తుంది. కాబట్టి రైల్వే ఆస్పిరెంట్స్ కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అవ్వచ్చు. మరి ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ సంబంధించినటువంటి వీడియో మీకు చేయడం జరిగింది. అదేవిధంగా హౌ టు అప్లై ఆన్లైన్ అప్లికేషన్ అనేది వీడియో కూడా చేయడం జరిగింది. సో అదేవిధంగా బెస్ట్ జోన్ వర్సెస్ డేంజర్ జోన్, అంటే జోన్ ఎంపిక కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సో జోన్ అనేది మన కాంపిటీషన్ అనేది జోన్ వైజ్ ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియా నోటిఫికేషన్ అయినప్పటికీ కూడా కాంపిటీషన్ మాత్రం జోన్ వైజ్ ఉంటుంది. అంటే యాజ్ ఎ ఇండియన్ సిటిజన్గా మీరు ఏదో ఒక జోన్కి అప్లై చేయొచ్చు. ఏ జోన్కి అప్లై చేసినా మీరు లోకల్ అవుతారు. అంటే మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయ్యి ఉండి బెంగళూరు జోన్కి అప్లై చేస్తే నాన్ లోకలు, లేదా బెంగళూరు వాళ్ళు సో సికింద్రాబాద్ జోన్కి అప్లై చేస్తే నాన్ లోకల్ అలా ఉండదు. యాజ్ ఎ ఇండియన్ సిటిజన్గా మీరు ఏ జోన్కి అప్లై చేసినా మీరు లోకల్ అవుతారు. మీ క్యాస్ట్ ప్రకారం మీకు రిజర్వేషన్ వస్తుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మరి ఈ నోటిఫికేషన్లో, ఈ 2025 నోటిఫికేషన్లో మరి జోను ఏ విధంగా మీరు ఎంపిక చేసుకోవాలి, దేన్ని బేస్ చేసుకుని మనం జోన్ ఎంపిక చేసుకోవాలి, సో దాన్ని ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఒకసారి జాగ్రత్త చూడండి. ఇది మనకు 2024 వేకెన్సీస్, 2024 ఉన్నటువంటి కట్ ఆఫ్స్ ఇవి మనకు. సో ఒకసారి కట్ ఆఫ్స్ కింద మీరు చూస్తే గత నోటిఫికేషన్, అంటే ఆ నోటిఫికేషన్ ఇప్పుడు CBT 1 అయిపోయింది, CBT 2 ఎగ్జామ్ మేలో ఉంది. ఈ CBT 1 రిజల్ట్స్ కింద మీరు చూసినట్లయితే కట్ ఆఫ్ మన తెలుగు స్టూడెంట్స్ ఎక్కువ మంది కూడా ఇది సికింద్రాబాద్ జోన్. సికింద్రాబాద్ జోన్లో ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ 56.20 ఉంది. అదే ఎస్సీ కట్ ఆఫ్ 38.27 ఉంది. ఎస్టీ కట్ ఆఫ్ 32.32 ఉంది. సో ఓబీసీ కట్ ఆఫ్ 43 ఉంది. ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ 40 ఉంది. అంటే మిగతా జోన్స్తో పోల్చుకుంటే మన తెలుగు స్టూడెంట్స్ ఎక్కువ మంది ఎక్కడ అప్లై చేస్తారు? ముంబై జోన్కి అప్లై చేస్తారు, చెన్నై జోన్కి అప్లై చేస్తారు, సో లేదంటే బెంగళూరు జోన్కి అప్లై చేస్తారు. అంటే సో మనకు చెన్నై జోను కట్ ఆఫ్ తక్కువే ఉంది దేంతో పోల్చుకుంటే, మన సికింద్రాబాద్ జోన్తో పోల్చుకుంటే. మరి చెన్నై జోన్ బెటర్ జోనా అంటే మరి ఈ ఇయర్ వేకెన్సీస్ చాలా తక్కువ ఉన్నాయి. అందుకని నేనేం చెప్తానంటే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులు మీరు చేయాల్సింది, ఈ ఇయర్ వేకెన్సీస్ పరంగా టాప్ పొజిషన్లో ఉంది, ఫస్ట్ ప్లేస్లో ఉంది సికింద్రాబాద్ జోన్. 1500 వేకెన్సీస్ ఉన్నాయి. అందుకని కళ్ళు మూసుకొని మీకు సెకండ్ థాట్ అసలు వద్దు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులు అందరూ కూడా సికింద్రాబాద్ జోన్కి అప్లై చేయండి. ఓకేనా? సికింద్రాబాద్ జోన్కి మాత్రం అప్లై చేయండి. ఎందుకంటే మనకు సికింద్రాబాద్ జోన్కి అప్లై చేస్తే ఈస్ట్ కోస్టల్ రైల్వే కూడా మనకు సికింద్రాబాద్ జోన్ కిందకే వస్తుంది. అంటే సికింద్రాబాద్ ఎస్సీఆర్ జోన్లో ఉన్నవి, సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉన్నటువంటి వేకెన్సీస్, ఈస్ట్ కోస్టల్ రైల్వే, ఈ 2 జోన్లలో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి అన్నీ కూడా మీకు సికింద్రాబాద్ జోన్ కిందకే వస్తాయి. 1500 వేకెన్సీస్ ఉన్నాయి. కట్ ఆఫ్స్ పరంగా చూసుకున్నా సరే సికింద్రాబాద్ జోన్ కట్ ఆఫ్ సో ఒక మాదిరిగానే ఉంది. సో మన మిగతా జోన్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు వేకెన్సీస్ పరంగా కూడా ఎక్కువ ఉంది. లోకల్ జోను మనకు జాబ్ కూడా లోకల్లోనే ఉంటుంది. సో ఎప్పుడు మన అదర్ జోన్స్కి వెళ్ళాలంటే మన జోన్ కన్నా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నప్పుడు, మన జోన్ కన్నా తక్కువ కట్ ఆఫ్ ఉన్నప్పుడు రిస్క్ చేయొచ్చు. సరే జాబ్ వస్తే చాలా ముందు ఏడాది అట్లే ముందు జాబ్ చేద్దాము, ముందు జాబ్ రావాలి కదా అని. అసలు ఈ అన్నిటి పరంగా వేకెన్సీస్ పరంగా మన దగ్గర టాపు, కట్ ఆఫ్ పరంగా మంది కొంచెం తక్కువ ఉంది. సో లోకల్ మనం అంటే మనం జాబ్ వస్తే ఇక్కడే చేస్తాం. అందుకని ఈ ఛాన్స్ తెలుగు రాష్ట్ర విద్యార్థులకి మళ్ళీ రాదు. అందుకని తెలుగు రాష్ట్ర విద్యార్థులు ఎవరైతే సీరియస్గా తీసుకొని ప్రిపేర్ అవుతున్నారో వారందరూ సెకండ్ థాట్ లేకుండా, మనసులో సెకండ్ థాట్ లేకుండా ఇమీడియట్గా సికింద్రాబాద్ జోన్కి అప్లై చేయండి. హౌ టు అప్లై ఆన్లైన్ అప్లికేషన్ కూడా నేను వీడియో చేయడం జరిగింది. సో ఇమీడియట్గా మీ అందరూ కూడా ఇంకా లేట్ చేయొద్దు. మీకు అప్లై చేయడానికి కావాల్సినటువంటి థింగ్స్ నేను ఆల్రెడీ చెప్పేశాను. అప్లికేషన్ గురించి చెప్పేశాను, హౌ టు అప్లై ఆన్లైన్ అప్లికేషన్ చెప్పేశాను, బెస్ట్ జోన్ వర్సెస్ డేంజర్ జోన్ వీడియో చేస్తున్నాను. ఇంకా కళ్ళు మూసుకొని ఇమీడియట్గా అప్లై చేయండి. అప్లై చేసేటప్పుడు మన వీడియో చూసి అప్లై చేయండి. అదేవిధంగా ఎవరైతే సీరియస్గా తీసుకొని ప్రిపేర్ అవుతున్నారో వారందరి కోసం కూడా ఒక కొత్త ప్రోగ్రామ్ మనము ఏఎల్పి యజ్ఞాన్ని మనం స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ ఏఎల్పి, సో ఈ యజ్ఞంలో మనము ఒక 139 డేస్ షెడ్యూల్, ఒక దాదాపుగా
మనకు ఒక 4.5 months షెడ్యూల్ మీకు సో ఈ యొక్క ప్రోగ్రాంలో మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ కొత్త బ్యాచ్ అనేది మనకు ఇవాళ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫుల్ కోర్స్ మన దగ్గర అందుబాటులో ఉంది. ఇంగ్లీష్ మీడియానికి, తెలుగు మీడియానికి కంప్లీట్ కోర్స్ CBT1, CBT2, సైకోమెట్రిక్ కంప్లీట్ కోర్స్ కూడా మనకు అందుబాటులో ఉంది ఇది. సో మనకు 700 hours అప్డేటెడ్ క్వాలిటీ కంటెంట్ మన దగ్గర అందుబాటులో ఉంది. ఆల్మోస్ట్ 1180 టెస్ట్లు ఉంటాయి. ఓకేనా, ఓన్లీ CBT1 సంబంధించినవే. మళ్ళీ CBT2 టెస్ట్లు యాడ్ అవుతాయి. సో మంచి షార్ట్ కట్స్తో, పర్ఫెక్ట్ టీమ్తో. ఎప్పుడైనా చూడండి, ఒక సీరియస్ యాస్పిరెంట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు క్వాలిటీ కంటెంట్ తీసుకొని ప్రిపేర్ అయితే జాబ్ ఈజీగా వస్తుంది. ఆ క్వాలిటీ కంటెంట్ ఎక్కడ ఉంటుందా అంటే మన కాంపిట్మెంట్స్లో ఉంటుంది. ఓకేనా. సో బెస్ట్ ఫ్యాకల్టీ టీం ఉంటుంది. సో మీకు ఏదైనా డౌట్స్ వస్తే ఆ డౌట్స్ క్లారిఫికేషన్కి కూడా మన దగ్గర అవకాశం ఉంటుంది. సో మ్యాథమెటిక్స్ ఆల్మోస్ట్ మనకు 200 గంటల క్లాసెస్ ఉంటాయి మీ దగ్గర. రీజనింగ్ కూడా 200 గంటల క్లాసెస్ ఉంటాయి. జనరల్ సైన్స్ కావచ్చు, జనరల్ అవేర్నెస్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, దాదాపు 300 గంటల క్లాసులు ఉంటాయి. మొత్తం 700 hours మీకు క్లాసెస్ అనేవి మీకు అందుబాటులో ఉంటాయి. సో ఒకసారి టెస్ట్ సిరీస్కి మీరు చూసినట్లయితే, సో రియల్ టైం ప్రిలిమ్స్, ఓన్లీ ప్రిలిమ్స్ మాక్ టెస్ట్ ఇవి 40 ఉంటాయి. సో లాస్ట్ ఇయర్లో జరిగినటువంటి 15 పేపర్స్ కూడా డిస్కస్ చేస్తాం. అదేవిధంగా టాపిక్ టెస్ట్లు ఉంటాయి. అన్నీ కలిపి 1180 టెస్ట్లు ఉంటాయి. ఈ 1180 టెస్ట్ల ద్వారా ఆల్మోస్ట్ 26,625 క్వశ్చన్స్ని కవర్ చేస్తున్నాం. అంటే రెగ్యులర్గా క్లాసెస్ చెప్పినవి కాకుండా, క్లాసెస్లో డిస్కస్ చేసేటువంటివి కాకుండా, టెస్ట్ల రూపంలోనే 26,625 క్వశ్చన్లతో మీకు టెస్ట్ సిరీస్ ఉంటుంది. మరెక్కడా లేని విధంగా మీకు ఛాలెంజ్ చేస్తున్నాను. మరెక్కడ కూడా ఇన్ని క్వశ్చన్లతో ఎవరో టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయరు. ఇన్ని టెస్ట్లతో సో మనం టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తున్నాం. క్లాసులు పర్ఫెక్ట్గా చెప్తాం. పర్ఫెక్ట్ టీం మన దగ్గర ఉంది. సో మీకు సీరియస్గా తీసుకొని ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇంతకన్నా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ ఇంటి దగ్గరికే, మీ జస్ట్ ఫోన్ ఓపెన్ చేసుకుని మీ ఇంటి దగ్గర పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వచ్చు. సో ఇంగ్లీష్ మీడియానికి సపరేట్ కోర్స్ మీకు ఉంది. అదేవిధంగా తెలుగు మీడియానికి కూడా సపరేట్ కోర్స్ అందుబాటులో ఉంది. సో ఒక ఫీజు విషయంలో మన దగ్గర కొంచెం ఎక్కువే ఉంటుంది. క్వాలిటీ ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఫీజు ఉంటుంది. సో మొత్తం మనకు ఫీజు 10,000 పెట్టినప్పటికి కూడా 1 to 50 అడ్మిషన్స్ మనము 6,250 రూపీస్కే ఇస్తున్నాం మనం. ఓకేనా, 6,250కే ఇస్తున్నాము. సో దీంట్లో మీకు CBT1, CBT2 దాంట్లో ఉన్నటువంటి బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ కావచ్చు, దానికి సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, అన్ని పార్ట్ ఏ, పార్ట్ బిలో కొన్ని ట్రేడ్స్ కూడా ఇస్తున్నాం. అలా మొత్తం కంప్లీట్గా దానికి సంబంధించిన టెస్ట్ సిరీస్, సైకోమెట్రీ అన్ని కంప్లీట్ కోర్స్, ఇది కంప్లీట్ కోర్స్ ఉంటుంది. ఓకేనా. అది సో కాంపీట్ మైండ్స్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి. ఇమీడియట్గా కోర్సుని పర్చేజ్ చేసి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో మీకు ఒకసారి గమనిస్తే, జస్ట్ మీకు కోర్స్ ఇవ్వడం కాదు, ఏ రోజు ఏం చదవాలి, Day 1 ఏం చదవాలి, Day 2 ఏం చదవాలి, Day 3 ఏం చదవాలి, ప్రతి సండే మాక్ టెస్ట్ ఉంటుంది, దాని ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. ఓకే, మ్యాథ్స్కి, రీజనింగ్కి ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. సో అలా మీకు ప్రతిరోజు షెడ్యూల్ కూడా, ఈ షెడ్యూల్ ముందు పెట్టుకొని దానికి సంబంధించిన వీడియోస్ ఓపెన్ చేసుకొని ప్రిపేర్ అయ్యి టెస్ట్ రాసి ఇంటి దగ్గర కూర్చొని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినా మీరు ఈజీగా జాబ్ కొట్టచ్చు. ఈ షెడ్యూల్ కూడా మీ అందరికీ నేను పోస్ట్ చేయడం జరుగుతుంది, టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది, మీకు కొన్న కోర్సులో ఉంటుంది. సో అలా మొత్తం కూడా ప్రతిరోజు ఏ రోజు ఏం చదవాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఏ చాప్టర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఏ చాప్టర్ తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, కంప్లీట్ అనాలిసిస్తో మనం ఈ యొక్క షెడ్యూల్ డిజైన్ చేయడం జరిగింది. సో ఎవరైతే సీరియస్గా తీసుకొని ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ సో మంచి అవకాశం ఇది. తెలుగు రాష్ట్ర విద్యార్థులకి ఈసారి మంచి అవకాశం. సో ఈ అవకాశాన్ని ఎవరు వదిలిపెట్టుకోవద్దు. ఇమీడియట్గా మీ ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.